దేవుని నామ స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. అమ్మగారికి అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు. నవంబర్లో మా బాబుని తీసుకుని వచ్చారు. వస్తే పేరు పెట్టి పిలిచారు. బ్లెస్సీ ఓ షెరియోమో. ఏదో ఒక తెలియని హృదయ వేదన, నీ హృదయంలో ఒక కలవరం, ఒక ఆవేదన, ఎవ్వరికి చెప్పుకోలేని సమస్య. బిడ్డ ఎక్కడి నుంచి వచ్చావు బిడ్డ? ఎక్కడ బిడ్డ అది? నాగాలంక దివిసీమ. ఏం బిడ్డ నీ సమస్య? నాకు 2 కుమారులు. చిన్న కుమారికి ఆపరేషన్ చేయాలంటున్నారు. 18 నెలలు బాబు. ప్రార్థనకి వెళ్తే తగ్గిద్లేని ఎన్నో చాట్లకి తీసుకెళ్ళాం, అయినా ఫలితం లేదు. ఎక్కడికైనా వెళ్తే తగ్గిద్లే అని తీసుకుని వచ్చాం. పొద్దున్న తీసుకొచ్చావు. ఇక్కడికి రావాలని ఎవరన్నా నీకు చెప్పారా? లైవ్ చూస్తాం, రోజు లైవ్ చూస్తావు. ఓ, నీ బాబుని తీసుకొచ్చావా? తీసుకొచ్చి. ఎక్కడున్నాడు? ఓకే. 2 బిడ్డలు. చిన్న బిడ్డ? చిన్న బిడ్డ. ఓకే. డెఫినెట్లీ నువ్వు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావో దేవుడు నీ బిడ్డను ముట్టుకొని బాగు చేసి ఈ ఆరాధనలో మొదటగా నీ కుమారుడిని దేవుడు తాకడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ కన్నీరు, నీ వేదన. డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నారు, భయం. నీ మనవడు ఏం కాదు. 100 రూపాయల స్టాంప్ ఉందా? తెచ్చుకో, నేను రాసి సంతకం చేసి స్టాంప్ వేసి ఇస్తా. నీ మనవడిని యేసయ్య ఇప్పుడు బాగు చేస్తున్నాడు. హీలవును గాక, స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత ఇస్తున్నాడు. ఇక మీదట ఆ బలహీనత దేహములో కనబడకూడదయ్యా. ఎక్కడైతే శరీరములో బలహీనంగా ఉన్నదని తల్లి ఏడుస్తుందో ఆ బలహీనత ప్రభు యొక్క శక్తి నామము పేరట తీసేస్తున్నాను ఇప్పుడే. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీ బిడ్డను ముట్టుకున్నాడు దేవుడు, తాకాడు దేవుడు, స్వస్థత ఇచ్చాడు. ఇక నువ్వు భయపడకు. బ్లెస్సీ, ధైర్యంగా వెళ్ళు. తిరిగి మరలా నువ్వు హాస్పిటల్కి వెళ్ళి నీ బిడ్డను చూపించు. నీ బిడ్డ అన్ని రిపోర్ట్స్ నార్మల్గా వస్తాయి. తిరిగి నువ్వు మరలా వచ్చి గొప్ప సాక్ష్యం చెబుతావు దేవుని కొరకు. గాడ్ బ్లెస్ యూ. బాబు పుట్టగానే అన్ని అవయవాలు ఒక చోట ఉండాల్సిన అవయవాలు మొత్తం ఉండాలి. బాబుకి తేడా వచ్చింది అని అన్నారు. తర్వాత మేము చాలా టెస్టులు చేయించి హాస్పిటల్కి అట్లా తిరిగాము. లక్షల్లో ఇద్ది అన్నారు. ఆ నరం తీసుకొచ్చి ఆపరేషన్ చేయడానికి. అయితే మేము దేవుడి మీదే భారం వేసుకున్నాము. యూట్యూబ్లో చూసి మా వారు తీసుకొచ్చారు. నవంబర్ నెలలో ఫస్ట్ నెలలోనే వచ్చాము. వస్తే అక్కడ పేరు పెట్టి పిలిచి బాబుకి ప్రార్థన చేశారు. అయితే మేము అశ్రద్ధ వల్ల ఈ 4 నెలలు మట్టి మేము స్కానింగ్ చేయించలేకపోయాం. నిన్న తీసుకెళ్ళి బాబుని రేపు మీటింగ్కి వెళ్ళాలి, సాక్ష్యం చెప్పాలి, అశ్రద్ధ చేస్తున్నారు. మనకు వల్ల దేవుడు ఏదో ఒకటి కార్యం చేసే ఉంటాడు అని తీసుకెళ్ళి స్కానింగ్ చేయించి డాక్టర్ గారిని కలిస్తే బాబుకు తేడా ఏమీ లేదమ్మా, స్కాన్ చేసిన తర్వాతే చెప్పారు. స్కానింగ్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఇంకా బాబు ఎదిగే కొలది అన్ని అవయవాలు కూడుకుంటాయి, ఇంకా ఇబ్బంది ఏమి లేదు, ఆపరేషన్ అలాంటివి ఏమీ పడవు, మీరు కంగారు పడవసరం లేదు అని నిన్న మాకు చెప్పారు. బేర్జోన్ దగ్గర బాబుకి నరం సెట్ అవ్వలేదన్నారు. ఒక గింజే ఉంది, ఇప్పుడు సెట్ అయిపోయింది. మంచిగా నిన్న ఆపరేషన్. గట్టిగా చెప్పట్లు కూడా ప్రభు స్తోత్రం చెప్తారా? ఎంత గొప్ప కార్యం దేవుడు చేశారు. నిజంగా చిన్న బాబు మీ పేరు పెట్టి పిలిచారా దైవ సేవకులు? పేరు పెట్టే పిలిచారు. చూడండి, వారు నవంబర్ మాసంలో ఎదురుమండి నుంచి ఈ తైలాభిషేక ఆరాధనకు వారు పాల్గొనడం జరిగింది. అటువంటి సమయంలో వారి బాబు చాలా బలహీనంగా ఉన్నాడు. అవయవాలు మరి మర్మవయం దగ్గర మరి లోపం ఉందని చెప్పి డాక్టర్ చెప్పడం జరిగింది. అటువంటి సమయంలో డాక్టర్ దానికి సర్జరీ చేయాలని చెప్పి అన్నారంటండి. అయితే అటువంటి సమయంలో సర్జరీ చేయడానికి కూడా దగ్గర ధనము లేని పరిస్థితి. అలాగే చిన్న బాబు ఒకవైపు చూస్తే ఏం చేయాలో అర్థం కాక వారు సతమతమవుతున్న సమయంలో యూట్యూబ్ ద్వారా
పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ ద్వారా జరిగించబడుతున్న ఈ తైలాభిషేక ఆరాధనలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్న గొప్ప కార్యాలను బట్టి వారు అవన్నీ తెలుసుకొని నవంబర్ మాసంలో తైలాభిషేక ఆరాధనలో పాల్గొనడం జరిగింది. మరి వారి బాబుని తీసుకొని రావడమే వారు దైవజనులు తన పేరుతో పిలవడం జరిగింది అంటండి. మరి పేరుతో పిలిచినప్పుడు తన యొక్క కుమారుడు యొక్క సమస్త దైవ సేవకులకు చెప్పడం జరిగింది. దైవ సేవకులు ప్రార్థన చేసి మరి ఏ ఇబ్బంది జరగదు, నీ బాబు మంచిగా ఉంటారు, మరి మీరు చెక్ చేసుకోండి అని కూడా చెప్పడం జరిగింది. అయితే వారు ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 4 months అయిపోయింది, 4 నెలలు గడిచిపోయింది. ఇక వారు మర్చిపోయి ఉన్నారు, కనీసం వారు టెస్టింగ్ కూడా తీసుకుని వెళ్ళలేదు. మరి నిన్నటి దినాన ఈరోజు తైలాభిషేక ఆరాధనకు వెళ్ళాలనే ఉద్దేశంతో మరి నిన్న ఒకసారి దైవ సేవకులు చెప్పారు కదా, ప్రార్థించారు కదా, మరి ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తుంటారు, ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పి మరి హాస్పిటల్ తీసుకుని వెళ్ళారంటే బాబుని. అయితే మరి డాక్టర్ చెక్ చేసి, ఎంత మెర్రాకిల్ అంటే ఏ డాక్టర్ అయితే అంతకుముందు చెక్ చేసి ఆపరేషన్ చేయాలి మీ బాబుకని అని చెప్పన్నారో, మరి ఆ డాక్టర్ చెక్ చేసి అన్నీ మంచిగా ఉన్నాయి, నీ బాబుకి ఏ ప్రాబ్లం లేదు, అన్నీ కూడా మరి మంచిగా ఇంక్రీజ్ అయినాయి, అవయవాలు కూడా బాగున్నాయి, మరి నీ బాబుకి వచ్చే ఇబ్బంది లేదు, ఆపరేషన్ అవసరం లేదు, హీల్ అయ్యాడని చెప్పి డాక్టర్ చెప్పడం జరిగిందంట. నిజంగా ఎంత మెర్రాకిల్ అంటే ఈ దేవునికి అసాధ్యమైందంటూ ఏదీ లేదు. ఆయన మన యొక్క శరీరంలో ప్రతి అవయవం నిర్మించిన మన నిర్మాణకుడు, మనం ఆరాధిస్తున్న యేసయ్య అండి. మరి చక్కగా ఈ రోజున బాబు హెల్దీగా ఉన్నాడు, ఏ ఇబ్బంది లేదు, ఎటువంటి సర్జరీ లేకుండానే దేవుడు స్వస్థపరిచారు. దైవ సేవకుడు ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప మెర్రాకిల్ చేశారు. మరి ఇంత గొప్ప కార్యం చేసిన దేవునికి గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుకు స్తోత్రం చెప్దాం.